సో రాష్ట్రంలో చూసుకుంటే నిరుద్యోగుల ధర్నాలు, నిరాహార దీక్షలు, ఆమరణ నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. సో ఇప్పటికే చాలామంది దీక్షలు చేసి విరమించేసుకున్నారు. సో డిఎస్సికి సంబంధించి మెగా డిఎస్సి ఏమంటారు? సో డిఎస్సికి సంబంధించిన నోటిఫికేషన్‌కి వాయిదా వేయాలంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం డిఎస్సిని ఒకవేళ వాయిదా వస్తే చట్టాలు ఏం చెప్తున్నాయి? డిఎస్సి ఒకసారి ప్రకటించింది వాయిదా వేయొచ్చా? ఇప్పుడు మన స్టేట్ ఇష్టం అండి, అది రాజ్యం ఇష్టం, స్టేట్ ఇష్టం అది. సో వాళ్ళ టైము, వాళ్ళ సర్కమ్స్టెన్సెస్ బట్టి వాళ్ళు ఏ డిసిషన్ తీసుకోవచ్చు. వీ షుడ్ యాక్సెప్ట్, వీ షుడ్ వెల్కమ్ ఇట్. ఓకే. మెగా డిఎస్సి వేయాలని డిఎస్సిని పోస్ట్‌పోన్ చేశారు. నిరుద్యోగుల డిమాండ్ అయితే ఉంది. ఆల్రెడీ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు ఆల్రెడీ మీరు ప్రజెంట్ శాంతంగా ఉండండి, ఈ ఎగ్జామ్ జరగనివ్వండి, మళ్ళీ 5,000 పోస్ట్‌తో కొత్తగా వేస్తామని చెప్పారు. సో విల్ సీ వాట్ విల్ హ్యాపెన్. దే కెన్ టేక్ దేర్ ఓన్ డిసిజన్స్. సో నిరసనలకు సంబంధించి లా ఏం చెప్తుంది సార్? అంటే నిరసనలో శాంతియుతంగా నిరసన చేసుకోవచ్చు. ఓకే, మనకు ఆర్టికల్ 19 చెప్తుంది శాంతియుతంగా నిరసన చేసుకోవచ్చు. అరెస్టులు, కేసులు ఉంటాయా? ఇప్పుడు విత్ పర్మిషన్ ఉంటుంది. అదే ఇప్పుడు సపోజ్ మన ఇందిరా ధర్నా చౌక్ శాంతియుతంగా చేయాలన్నా కూడా శాంతియుతంగా ధర్నాలో ఏదైనా పర్మిషన్స్, విత్ పర్మిషన్స్. ఇప్పుడు అబౌట్ 20 పీపుల్ ఉన్న దానికి పర్మిషన్స్ కంపల్సరీ డీసీపీ లెవెల్లో పర్మిషన్స్ రావాలి యాక్చువల్గా. సో వితిన్ 10 అంటే మాబ్ గ్యాదరింగ్ అవుతుంది కదా. సో మీరు 10 to 15 మెంబర్స్ చేసుకోవచ్చు. దట్స్ వై ఏం చెప్తున్నా, శాంతియుతంగా అంటే మీరు అనుకుంటారు 20, 30, 50 మంది శాంతియుతంగా అని ఆర్గనైజర్ అనుకుంటారు. బట్ దాంట్లో ఇప్పుడు 10 నుంచి 15 మంది లేదా ఇప్పుడు మీరు నిరసన టాపిక్ అన్నారు కదా సభలో, నిన్న డొనాల్డ్ ట్రంప్ మీద యాక్చువల్గా ఆయన పీస్ఫుల్ అయ్యే అనుకున్నారు, బట్ మధ్యలో ఉన్నాడు ఎవడోడు షూట్ చేసిండు. సో ఇప్పుడు మన ఆర్గనైజర్, ఒక వ్యక్తి ఆర్గనైజర్ అయితే 50 మంది శాంతియుతంగానే ధర్నా చేస్తున్నారు అనుకోవచ్చు. కానీ 50 మంది ఈయన చెప్పినట్టు మాట వినాలని అక్కడ ఉన్న సర్కమ్స్టెన్సెస్ కానీ అక్కడ ఉన్న డిస్కషన్స్ వల్ల అశాంతియుతం కూడా కావచ్చు. సో పర్మిషన్స్ ఆర్ కంపల్సరీ. దేనికైనా మాబ్ గ్యాదరింగ్ కానీ ఇవన్నీ కూడా డిస్కషన్స్కి, గ్రూప్ డిస్కషన్స్, అదేంటి మీటింగ్స్, పబ్లిక్ మీటింగ్స్కి పర్మిషన్స్ కంపల్సరీ అండి. యాక్చువల్గా మన స్టేట్లో పోలీస్ వాళ్ళు కూడా చెప్తారు యాక్చువల్గా. సో పర్మిషన్స్ లేకుండా కండక్ట్ చేస్తే ఇమీడియట్లీ ద పెట్రోలింగ్ పోలీస్ విల్ కమ్ అండ్ దే విల్ టేక్ యాజ్ పర్ అప్రోప్రియట్ లా. అంటే 10 మంది 15 మంది చేసుకోవచ్చు వితౌట్ పర్మిషన్. 10 మంది 15 మంది అంటే చేసుకోవచ్చు. బట్ అబౌట్ 20 మెంబర్స్, 30, 50, 200 అంటే హై లెవెల్ పర్మిషన్స్ కూడా అవసరం. ఓకే. సో ఫైనల్గా ఏం చెప్తారు ఏ విషయంలో? ఈ నిరుద్యోగుల విషయంలో? నిరుద్యోగ విషయంలో మీరు ఎమోషన్ కాకండి, స్టేట్ని ఇబ్బంది పెట్టకండి. నాట్ ఓన్లీ గవర్నమెంట్ జాబ్, దెర్ ఈస్ ఎ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కేటగిరీ, దెర్ ఈస్ ఎన్ ప్రైవేట్ ఎంప్లాయ్మెంట్ కేటగిరీ. మీరు అన్ని దాంట్లో ఇప్పుడు అన్ని పిఎఫ్ అకౌంట్స్ ఉన్నాయి, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఉన్నాయి, ద పెన్షన్స్ సిస్టమ్స్, సేవింగ్ స్కీమ్స్ ఉన్నాయి. మీరు అన్నీ యూటిలైజ్ చేసుకోండి. గవర్నమెంటే జాబ్ కాదని కావాలని 40 years వరకు కింద పొట్ట పైన బట్ట వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. కరెక్ట్ టైంలో చదువుకోండి, వస్తే రాని, లేకపోతే లేదు. దానికి మించి బంపర్ ఆఫర్స్ బయట ఉన్నాయి. మీరు ఒకసారి ప్రపంచాన్ని చూడండి. 19 ఏళ్ళు, 18 ఏళ్ళు, 20 ఏళ్ళు చిన్న పిల్లలు టెక్నాలజీ యూజ్ చేసి త్రూ లీగల్గా కోట్లు సంపాదించే అవకాశం ఉంది. దాన్ని కూడా యూటిలైజ్ చేసుకోండి అని విన్నపం చేస్తున్నాను. ఓకే.